నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మగధా న్యూస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. ఒక ప్రాంతీయ పార్టీ తన పార్టీ సమావేశాన్ని, తన యాన్యువల్ సమావేశానికి సంబంధించి ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలో కూర్చుని ఆ సమావేశాన్ని నిర్వహించుకోవడం వెనుక ఆంతర్యం ఏమై ఉంటుంది? అలాగే ఆ పార్టీ కూడా తెలుగు రాష్ట్రంలో పుట్టిన జనసేన పార్టీ తన క్యాడర్ అందరినీ తీసుకుని వెళ్ళి ఎవరు ఊహించని విధంగా అందరినీ కూడా ఢిల్లీలో కూర్చోబెట్టి సమావేశంలో మాట్లాడుకున్న అంశాలు ఏమై ఉంటాయి, వాళ్ళ ఎజెండా ఏంటి? అది కూడా దక్షిణాదిలో ఉన్న 5 రాష్ట్రాలు, తమిళనాడు, తెలంగాణ, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఈ ప్రాంతాలందరికీ సంబంధించిన ఆ పార్టీ క్యాడర్ అందరూ కూడా వెళ్ళి ఢిల్లీలోనే కూర్చోవడం వెనుక ఉన్న ఉద్దేశాలు ఏమై ఉంటాయి, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు, పార్టీ ఎజెండా, దీని గురించి మాట్లాడాల్సిన అవసరాలు ఉంది. అందులో భాగంగా ఇప్పుడు మాట్లాడదాం. జనసేన పార్టీ ఆవిర్భవించి 12 ఏళ్ళు కావస్తుంది, అంటే పుష్కర కాలం కావస్తుంది. అందులో భాగంగా అంటే ఏ పార్టీ అయినా సరే ప్రాంతీయ పార్టీలుగా పుట్టిన పార్టీలు ఖచ్చితంగా తమ ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా, తమ జెండా పండుగగా, తమ వాళ్ళ పండుగగా నిర్వహించుకుంటూ ఉండడం అనేది చాలా పార్టీలు ఆనవాయితీగా చేస్తాయి. బట్ నిజానికి జనసేన కూడా ఆ ఆవిర్భావ దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించింది కేవలం ఒక్కసారి అని మాత్రమే చెప్పాలి. బట్ ప్రతి ఏడాది ఏదో ఒక కార్యక్రమాలు పార్టీ తరఫున పేదలకు ఏదైనా పంచడం లాంటి కార్యక్రమాలతో తీసుకుంటూ చాలా సైలెంట్గా, సింపుల్గానే వెళుతుంది. ఎందుకంటే చాలా బడ్జెట్ కావాలి, ఒక రకంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి అన్న బడ్జెట్ కావాలి. లేదు అంటే పార్టీ క్యాడర్ దీన్ని భుజాన్ని ఎత్తుకొని వాళ్ళన్నా నిర్వహించాలి. ఇది బడ్జెట్తో కూడుకున్నది కూడా ఒక రకంగా చెప్పాలి అంటే, రైట్. ఇదంతా ఇలా ఉంటే సరే, వైభవంగా జరుపుకోవడం, దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం ఒకటి ఉంటే, ఏకంగా ఢిల్లీలో కూర్చొని తన సమావేశాన్ని, తన పార్టీకి సంబంధించిన నెక్స్ట్ భవిష్యత్ కార్యాచరణని ఏ పార్టీ అయినా ఇప్పటి వరకు నిర్వహించిందా అంటే ఏ ఒక్క పార్టీ కూడా, భారతదేశంలో పుట్టిన ఏ ఒక్క ప్రాంతీయ పార్టీ కూడా తమ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించుకోలేదు. జనసేన పార్టీ సరిగ్గా 12 ఏళ్ళు పుష్కర కాలం ముగిసిన తరువాత ఏకంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వరకు రేపు రాబోతున్నామని చెప్పింది. అలాగే దక్షిణాదిలోని అనేక చోట్ల పార్టీలో కూడా కొంతమంది వ్యక్తులు జాయిన్ అయ్యారు. వీళ్ళందరితో అంటే తనకున్న ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అలాగే రీసెంట్గా వచ్చిన చైర్మన్లు, అలాగే తెలంగాణలో ఉన్న నాయకులు, వీళ్ళందరితో పాటుగా తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఈ ప్రాంతాలలో రీసెంట్గా జాయిన్ అయిన నాయకులు, అలాగే 3 ఎంపీలతో బలంగా ఉన్న ఢిల్లీలోని 3 ఎంపీలు, అంటే రీసెంట్గా ఒక రాజ్యసభ, పార్లమెంట్, లోక్సభకు వచ్చే వరకు 2, ఈ విధంగా 3 ఎంపీలు దేశ రాజధానిలోని అశోకా హోటల్లో, అంటే దేశంలోని మొట్టమొదటి హోటల్ అశోకా హోటల్ అని చెప్పాలి. ఆ అశోకా హోటల్లో జనసేన విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు అనేది జరిగింది. అందులో భాగంగా ఆ పార్టీ అక్కడ నిర్వహించుకునే కార్యక్రమంలో కూడా తెలుగు లెటర్స్తో బ్యానర్లు ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా ఆసక్తిగా మారింది. ఢిల్లీ లాంటి చోట తెలుగు లెటర్స్తో వాళ్ళు ఏర్పాటు చేసుకున్న సమావేశం ఎజెండాలో భాగాలన్నీ కూడా తెలుగులోనే ఉన్నాయి. అందులో భాగంగా సేన ప్రస్థానం, జాతీయ సమైక్యత నినాదం అనేది వాళ్ళ ఎజెండాగా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగా జాతీయవాదాన్ని బలోపేతం చేయడం, అలాగే దేశ సార్వభౌమాధికారాన్ని, ప్రాంతీయ ఆకాంక్షలను రెండింటినీ కూడా సమతుల్యం చేస్తూ ఎలా ముందుకు వెళ్ళాలి, రెండింటినీ కూడా ఎలా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ నోట్ చేసుకోండి. జాతీయవాదాన్ని బలోపేతం చేయడం, అదేవిధంగా దేశ సార్వభౌమాధికారాన్ని, ప్రాంతీయ ఆకాంక్షలను రెండింటినీ కూడా సమతుల్యం చేస్తూ, ఈక్వలైజ్ చేస్తూ ఎలా ముందుకు వెళ్ళాలి అని ఒక ప్రాంతీయ పార్టీ ఏకంగా ఢిల్లీలో కూర్చొని ఒక సభ నిర్వహించడము అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెబుతోంది మగధా న్యూస్. ఎందుకు ఇంత బలంగా ఒక పార్టీకి జైజేలు చెబుతున్నట్టు కాదు, ఇక్కడ తీసుకున్న ఎజెండాకి మగధా న్యూస్ జైజేలు చెబుతోంది. ఎందుకు అంటే ఏ ప్రాంతీయ పార్టీ వచ్చినా సరే ఏముంది గర్వకారణం అన్నట్టుగా, నిజానికి ఏ ప్రాంతీయ పార్టీ పుట్టినా కొన్ని విద్వేషాలతో, కొన్ని ప్రాంతీయ గొడవలతో, ప్రాంతీయ విద్వేషాలతో, అక్కడున్న సెంటిమెంటుల్ని, అక్కడున్న ఆకాంక్షలను పక్కన పెట్టేసి ఒక రకంగా కొన్ని సెంటిమెంటుల్ని, ప్రజల భావోద్వేగాలను అన్నింటినీ కూడా ముడిపెట్టి ఇక్కడ ప్రాంతీయ పార్టీలుగా పుట్టి ఈ విధంగా ఆ ప్రాంతాలలో తాము రాజ్యం వెళతారే కానీ దేశం కోసం, దేశ సమగ్రత కోసం పనిచేద్దాము అని ఆలోచించే ప్రాంతీయ పార్టీలు అతి తక్కువ అని చెప్పాలి. నిజానికి దేశంలో పుట్టిన ఏ ప్రాంతీయ పార్టీ అయినా సరే తమ అవసరాల కోసం, వ్యక్తుల అవసరాల కోసం మాత్రమే పుట్టాయే కానీ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతూ అక్కడున్న ప్రాంతీయ భావోద్వేగాలను పణంగా పెట్టి తమ వ్యక్తిగత అవసరాల కోసం, తమ ఎజెండాల కోసం మాత్రమే పనిచేశాయి. కానీ నిజానికి దేశం కోసం మనం ఇది చేద్దాము అని ఏ పార్టీ అధినాయకుడు కూడా తన క్యాడర్కి చెప్పిన దాఖలాలు లేవు. ఇక ఈ ప్రాంతీయ పార్టీలు పుట్టుకలు ఎలా ఉంటాయి అంటే, ఢిల్లీని తలతన్నే మగాడిని నేనే,
అదేవిధంగా ఢిల్లీ మీద కాలు దువ్వుతూ ప్రతిసారి ఏదో ఒక అంశాన్ని నేను ఢిల్లీ దగ్గరికి వెళ్ళి ఆందోళన చేశాను, జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేశాను, ఢిల్లీ మెడలు వంచాను, ఎంతవరకు ఈ ప్రొజెక్షన్స్ ఇచ్చుకోవడానికి మాత్రమే చాలా ప్రాంతీయ పార్టీలు సరిపోయినాయి. అంటే దీనివల్ల ఏమవుతుంది అంటే ఢిల్లీని ఎదిరించాలి అనే భావన ఇదే దేశంలో ఉన్న ప్రజలకి వ్యతిరేకతగా మారుతుంది. అంటే ఈ దేశంలోనే ఉండి ఢిల్లీకి అలాగే ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకి మధ్య గ్యాప్ పెరుగుతుంది. కానీ ఈ మధ్యలో రాజకీయ పార్టీలుగా ఇదే ప్రాంతీయ పార్టీల్లో ఉన్న వాళ్ళు మాత్రం తమ పబ్బం తాము గడుపుకుంటూ తమ అధికారాన్ని, తన డబ్బుని, తమ వ్యాపారాలని అన్ని రకాలుగా అన్నింటినీ అనుభవిస్తూ ఉంటారు. ఢిల్లీ దగ్గరేమో కాలు దూతున్నట్టుగా కనబడుతూ ఉంటారు, ఇక్కడ ప్రాంతీయ పార్టీలు ఇక్కడ ప్రాంతాలలోనేమో ప్రజల కోసం ఏదో కష్టపడుతున్నట్టుగా కనిపిస్తారు. కానీ వ్యక్తులు మాత్రమే డెవలప్ అవుతూ వస్తున్నారు, ఇది వాస్తవం. అందులో భాగంగా ఏ పార్టీ అధినాయకుడు కూడా, నేను స్ట్రైట్గా చెబుతున్నాను, ఇక్కడ ఎవ్వరూ ఇందులో మినహాయింపు కాదు, ఏ పార్టీ అధినాయకుడు కూడా దేశం ఫస్ట్ ఎవ్రీథింగ్ ఎల్స్ నెక్స్ట్ అని ఎక్కడ చెప్పారు ఇప్పటి వరకు? దేశం కోసమే ఆలోచించండి, దేశం కోసం నిలబడండి, దేశం కోసం ప్రాణాలు ఇవ్వండి, మీ పిల్లల్ని, మీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలను కూడా దేశం ఫస్ట్ మాత్రమే ఉండాలి అనేది ఎంతమంది చెబుతూ వచ్చారు? ఏ ప్రాంతీయ పార్టీలు చెబుతూ వచ్చాయి? దేశం కోసం అవసరమైతే ప్రాణాలు పణంగా పెట్టాలి అనేది ప్రతి దేశంలో ఉన్న ప్రతి దేశ పౌరుడికి తెలియాల్సిన విషయం ఇది. కానీ ఏం జరుగుతోంది? రాష్ట్రాలు వేరు, దేశం వేరు అన్నట్టుగా, నార్త్ వేరు, సౌత్ వేరు అన్నట్టుగా ఏదో ఒక డివిజన్స్, ఏదో ఒక విభాగాలు, ఏదో కొట్లాటలు, ప్రాంతీయ విద్వేషాలు, ఇలా ఉంటేనే చాలామంది సస్టైన్ అవుతారు. కాబట్టి దీన్ని మాత్రమే చూపించుకుంటూ పబ్బం గడుపుతూ ఉన్నారన్నమాట. ఇక్కడ నిజానికి ప్రాంతీయ పార్టీలు గుర్తెరగాల్సింది ఏంటో తెలుసా? రాష్ట్రాల్లో దేశం లేదు, దేశంలో రాష్ట్రాలు ఉన్నాయి. దేశం ఉంది కాబట్టి దేశం లోపల రాష్ట్రాలు తయారయ్యాయి. ఇప్పుడున్న రాష్ట్రాలు కాకపోతే ఇంకా పెరుగుతాయి. దేశం ఉంది కాబట్టే రాష్ట్రాలు ఉన్నాయి. రాష్ట్రాల్లో జనాలు, ప్రజలు, పార్టీలు అందరూ కూడా దేశం కోసమే పనిచేయాలి. ప్రజల్లో అన్న ఎంతో కొంత దేశం పట్ల ప్రేమ ఉంటుంది, కానీ పర్టికులర్గా ఈ రాజకీయ పార్టీ నాయకులలో ఆ దేశం పట్ల ప్రేమ కనబడకపోవడం మాత్రం దుర్మార్గమైన చర్యగా ఇప్పుడు ప్రతిరోజు అంతకంతకు మారుతుంది. ఎందుకంటే రీసెంట్గా పుట్టిన కాక్రోచ్ పార్టీనే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. కాక్రోచ్ పార్టీ ఎవరికి వ్యతిరేకంగా, దేనికి వ్యతిరేకంగా? అసలు పుట్టుకే ఆందోళనలతో పుట్టిన పార్టీ ఇది. ఆన్లైన్లో పుట్టిన పార్టీ ఈరోజు ఆందోళనలతో, అది కూడా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర నేను ఆందోళన చేశాను. ఏం చేసింది ఈ పార్టీ? ఆందోళనల కోసం దేం చేస్తూ ఉంటారు? దీనికి ఉడుకు రక్తాన్ని, యువత రక్తాన్ని ఒక ఇప్పటి వరకు ప్రాంతీయ విద్వేషాలతోనో, కులాలతోనో, మతాలతోనో విడగొట్టి కొన్ని ప్రాంతీయ పార్టీలు పుట్టుకుంటూ వస్తే, ఇప్పుడు మేము ఒక నేషనల్ పార్టీ, అది కూడా కాక్రోచ్ పార్టీ అంటూ పుట్టుకొస్తున్న వాళ్ళు ఏం డివిజన్ తీసుకొస్తున్నారో తెలుసా? జనరేషన్ డివిజన్ తీసుకొస్తున్నారు. అంటే పెద్దలు వేరు, మేము వేరు అని. ప్రకాష్ రాజ్ గారు మొన్న మాట్లాడుతున్నారు ఇదే కాక్రోచ్ పార్టీ సమావేశంలో. ఆయన మాట్లాడుతూ ఏమంటున్నారు? ఆంటీల్ని, అంకుల్ని అందరినీ ఇంటికి పంపించేసేయండి అంటున్నారు. అంటే యువత చేతిలో దేశాన్ని పెట్టి ఏం చేద్దామని వీళ్ళు. మరి ఆయన ఆంటీ, ఆయన అంకులా, లేకపోతే ఆయన తాతయ్య, లేకపోతే ఆయన యంగ్ నవ యువకుడా ప్రకాష్ రాజ్ గారు? ఇలా అంటే ఈ హార్ట్ బ్లడ్ ఏదైతే ఉంటుందో, ఈ యువతలో ఉన్న రక్తాన్ని దేశం కోసం ఆలోచించేలా కాకుండా దేశానికి వ్యతిరేక శక్తులుగా తయారు చేయడానికి ఈరోజు కాక్రోచ్ లాంటి పార్టీలతో ఒక జనరేషన్ గ్యాప్ని, అంటే జనరేషన్ల మధ్య గ్యాప్ని తీసుకొస్తున్నారు. మీ జనరేషన్ వేరు, మా జనరేషన్ వేరు, మీ ఆలోచన వేరు, మా ఆలోచన వేరు. అంటే ఏంటి? భారతదేశ సాంప్రదాయం వేరు, సంస్కృతి వేరు, ఈ విధానంలో ఈ సనాతనం వేరు, ఈ విధానంలో మేము వెళ్ళము అని ఈ జనరేషన్ని తీసుకువెళ్ళి పూర్తిగా వెస్టర్నైజ్డ్ చేయడానికి అతి పెద్ద భారీ కుట్ర భారతదేశం మీద జరుగుతుంది. దానికి ఒక పార్టీ రంగు వస్తుందన్నమాట. ఒక పార్టీతో వస్తారు. నిజానికి ఇప్పుడు జనసేన ఈ సమయంలో ఇప్పటికిప్పుడే వెళ్ళి అక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని అనేక అంశాల మీద దేశ సమగ్రత కోసం, దేశ భద్రత కోసం, దేశం కోసం, జాతీయత కోసం ఒక నిర్ణయాలు, ఆలోచనలు, సమావేశాలు చేయాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే రాబోయే ఎన్నికలు ఏమీ లేవు. రాబోయే ఎన్నికలు అంటూ ఏమీ లేవు ప్రత్యేకంగా. నిజానికి ఇప్పటికిప్పుడే అక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం వల్ల వాళ్ళకు వనగూరేది కూడా ఏమీ లేదు. కానీ ఒక ప్రాంతీయ పార్టీ ఈరోజు దేశంలో ఉన్న ప్రతి ప్రాంతీయ పార్టీకి రోల్ మోడల్గా మారింది అని చెప్పాలి. ఒక ప్రాంతీయ పార్టీ సరిగ్గా 12 ఏళ్లలో నువ్వేం చేస్తావు, నువ్వేం చేశావు అని ప్రశ్నించిన వాళ్ళకి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి సమాధానం చెప్పుకుంటూ వచ్చారు? మేబీ మన గోల్ రీచ్ అవ్వడానికి ఆలస్యం కావచ్చు, బట్ సక్సెస్ అవ్వడం మాత్రం గ్యారంటీ అని చూపించిందే జనసేన పార్టీ సక్సెస్ అని చెప్పొచ్చు. నిజానికి ఇప్పుడు జనసేన పార్టీకి ఏమి ఎన్నికలు ఏమీ లేవు, ఇప్పటికిప్పుడే పోటీ చేయాల్సిన అవసరాలు కూడా ఏమీ లేవు. అయినప్పటికీ కూడా తీసుకువెళ్ళి ఢిల్లీలో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఏం చెప్పారు? ఈరోజు దేశం మొత్తానికి ఏం చెప్పింది జనసేన? ప్రాంతీయ ఆకాంక్షలు, ప్రాంతీయ అవసరాలు ఎంత ఇంపార్టెంటో,
జాతీయ విధానం, జాతీయ భద్రత, జాతీయ భావాలు ప్రతి ఒక్కరిలో కూడా ఉండడం అవసరం అని మొత్తం దేశానికి, దేశంలో ఉన్న పార్టీలకి, ప్రజలకి, ముఖ్యంగా అందరికంటే కూడా ఢిల్లీలో కూర్చోబెట్టడం ద్వారా తమ పార్టీ క్యాడర్కి అది మనసులోకి తీసుకోగలుగుతారు. లేదు అంటే నాయకుడిగా మారిన తర్వాత ఎంతవరకు నేను ఎంత ఖర్చు పెట్టాను, ఎంత రాబట్టుకోవాలి, ఏం చేసుకోవాలి, ఏ వ్యాపారాల్లో దూరాలి, ఈ పదవి అయ్యేలోపు నేను ఎంత సంపాదించుకోవాలి, ఇది మాత్రమే కదా ఆలోచించేది. దీనితో పాటు సరే కనీసం మీరు తింటే తిన్నారు, మన భూమే తిన్నారు, మన ఆస్తులే తిన్నారు, మన పిల్లల్నే పీక్కుని తిన్నారు అనుకున్నా సరే దేశాన్ని పీక్కునేలాగా మాత్రం రాజకీయ పార్టీలు తయారు కాకూడదు. కాబట్టి ఖచ్చితంగా పార్టీలో ఉన్న వాళ్ళు, రాజకీయ నాయకుడికి కనీసం 50% జాతీయ భావాలు ఉండాలి. దేశం కోసం నిలబడేలా ఉండాలి. దేశం కోసం ఎవరు వస్తారు ఫస్ట్ అంటే గనక ప్రజలు కాదు రావాల్సింది, ఈ రాజకీయ పార్టీల్లో ఉండే వాళ్లే రావాలన్నమాట. ముందుగా నేనున్నాను దేశం కోసం యుద్ధం చేయడానికి అవసరమైతే అని రాజకీయ పార్టీలు ముందుకు రావాలి. అంటే ముందు ప్రజలు వచ్చి వెనక వాళ్ళు కాదు, ముందుగా ఇదే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఈ పార్టీ పదవులు అనుభవించిన వాళ్ళు ముందు దేశం కోసం నిలబడాలి. ఆర్మీ లాగా వాళ్ళే వారియర్స్ లాగా ఉండగలగాలి. అలాంటి వాళ్ళని తయారు చేయాలి అంటే అది రాజకీయ పార్టీ అధినాయకులు మాత్రమే చేయగలగాలి. ఎందుకు అంటే ఇదే తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ పుట్టుక మనం చూసుకున్నా సరే ఎలా ఉంటుంది అంటే నిజానికి సరే తెలుగుదేశం పార్టీ పుట్టుకనే చూద్దాం. ప్రాంతీయ పార్టీగా రాష్ట్రంలోకి వచ్చిన పార్టీగా మనం చూద్దాం. దానికి ముందు కూడా అనేక పార్టీలు వచ్చాయి, కానీ బట్ ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో అది అక్కడి వరకు మాత్రమే. ఎన్నికలలో ఓడించి ఆ పార్టీ పనిబట్టి దేశానికే ఈ తెలుగుదేశం పార్టీ అంటే ఏంటి అనేది చూపించగలిగింది. అలాగే ఢిల్లీ తప్పు చేసినప్పుడు కూడా మేము ఏమైనా చేయగలమని చూపించడానికి మాత్రం ఆ రోజు టీడీపీ పార్టీ నిలబడింది. నిజానికి ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఎన్టీ రామారావు గారు అది ఢిల్లీ మీద యుద్ధం అని ప్రకటించి ఆయన ఎన్నికల్లోకి వెళ్ళి 9 నెలల్లో పార్టీని ప్రభుత్వంలోకి తీసుకొచ్చిన ఘనత ఆయనకి దక్కుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇందిరాగాంధీ గారు ఆ తర్వాత ఎప్పుడొచ్చినా సరే ఒక ఆడపడుచుని ఎలా ఆదరిస్తారో, ఒక ఆడపడుచుని ఎలా చూస్తారో అంత గౌరవం ఇస్తూ ఇందిరాగాంధీ గారిని ప్రధానమంత్రిగా, అలాగే వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న దీని నేపథ్యంలో అంత గౌరవించేవాళ్ళు ఎన్టీ రామారావు గారు. అది ఆ గొప్పతనం నిజానికి. ఆ తర్వాత ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా సరే మధ్యలో పుల్లలు పెట్టి ఒక రకంగా ఈ కూటమిని విచ్ఛిన్నం చేసినప్పుడు ఢిల్లీకి వెళ్ళి ఉద్యమాలు చేస్తారే కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఢిల్లీని కాదని ఆయన కూడా. కానీ ఇక్కడ మిగతా ప్రాంతీయ పార్టీని చూద్దాం. ఇక్కడ ఏ పార్టీకో ప్లస్లు, కొన్ని పార్టీలకి మైనస్లు కాదు. తప్పు ఎవరిదున్నా తప్పు అనే చెబుతాం, ఒప్పు ఎవరిదున్నా ఒప్పు అనే చెబుతుంది మగధా న్యూస్. బీఆర్ఎస్ పార్టీ పుట్టుకే చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ ఇదే ప్రాంతీయ విద్వేషాల్లో, ఇదే ప్రాంతీయ విద్వేషాలతోనే కదా మొదలైంది. ఈ ప్రాంతీయ విద్వేషాలతో మొదలయ్యి అది అక్కడికి ఒకవేళ ప్రాంతం విడిపోయిన తరువాత అది చల్లారాలిగా, చల్లారిందా? మొన్న 2023 డిసెంబర్లో ఎమ్మెల్యే ఎన్నికలు జరిగినప్పుడు ఏం చేశారు? తన మిత్రుడు, తన వాడు, తన అంత ప్రేమగా చూసుకునే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్న దగ్గర నాగార్జున సాగర్ డ్యామ్ మీద వీళ్ళెళ్ళి ఆందోళన చేసినట్టుగా అక్కడ ఉన్న పోలీసులు వాళ్ళంతా వచ్చి ఇక్కడ ఆ నీటిని కొట్టుకుపోవడానికి, నీటిని తీసుకెళ్ళిపోవడానికి వాళ్ళంతా వచ్చి లైట్లు పగలగొట్టి ఇక్కడున్న పోలీసుల్ని కొట్టినట్టుగా ఏమి సినిమా చూపించారు నిజానికి ఒకసారి గుర్తు చేసుకోండి. అంటే ఈ ప్రాంతీయ విద్వేషాలని ఆంధ్రాని బూచిగా చూపిస్తూ, అంటే నేను గెలవకపోతే గనక పక్కనున్న ఆంధ్రాతో మన నాగార్జున సాగర్ నీళ్లు పోతాయి, లేదంటే గోదావరి నీళ్లు పోతాయి అని చూపించడానికి జరిపే సినిమాలు. ఇది రెచ్చగొట్టే ప్రాంతీయ విద్వేషాలన్నమాట ఇవి. ఇది ఇంకా కొనసాగించడం అనేది శ్రేయస్కరమా? ఇదే ఎన్టీ రామారావు గారు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టినా ఆ పగని, ఆ ద్వేషాన్ని అలా కంటిన్యూ చేయలేదే. కానీ ఇక్కడ కూడా అదే విధంగా ఉండగలగాలి కదా. ఉందా బీఆర్ఎస్ పార్టీ? ఇదే ప్రాంతీయం ఇంకెన్నాళ్ళు ఈ ప్రాంతీయ విద్వేషం చెప్పండి? ప్రజల మధ్య ఏం సాధించడానికి? ఢిల్లీని తలదన్నేలాగా, ఢిల్లీని నేనేదో చేసి వస్తున్నట్టుగా ఈ ప్రొజెక్షన్స్, నేనే హీరోని అన్నట్టుగా ఈ ప్రొజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అది రోజు కాలంలో ఆ పరిణామ క్రమాన్ని ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఒక రకంగా వీళ్ళు డమ్మీలు, వీళ్ళు కావాలని యాక్టింగ్ చేస్తున్నారు. సినిమాల్లో యాక్ట్ చేసే వాళ్ళకి ఈరోజు చేతులెత్తి దండం పెట్టాలి. వీళ్ళు రియల్ టైమ్ యాక్టర్స్, ప్రజల మధ్యలో పార్టీల పేరుతో యాక్టర్స్ అనమాట. ఇలా ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే వైసీపీ అయితే ఇక వైసీపీ రెచ్చగొట్టని ఉద్యమమే లేదు అని చెప్పొచ్చు. వైసీపీ రెచ్చగొట్టని ఉద్యమమే లేదు. ఏకంగా సోనియా గాంధీకి వ్యతిరేకంగా వెళ్ళడానికి కోసం ఎలాంటి గొడవలు సృష్టించారు. తన తండ్రి మరణం వెనుక ఏదో సీక్రెసీ ఉంది అని చెప్పి మొదలైన ఈ ఉద్యమం కాస్త ఏ విధంగా ఎన్ని రకాలుగా టర్న్ అయింది. ఈ ఓదార్పులు అని చెప్పేసి తీసుకువెళ్ళి దాన్ని ఏ టర్న్ చేశారు. ఇక ఆ తర్వాత కులాల మధ్య విద్వేషాలు, మతాల మధ్య విద్వేషాలు, మతం పేరుతో విద్వేషాలు, ఇక ఆఖరికి సొంత రాష్ట్రంలోనే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం, ఒక రాజధానిని కూడా తీసి
లేకుండా చేయడం లాంటి, మేము రాయలసీమ అంటాం, లేదంటే ఉత్తరాంధ్ర అంటాం, ఆంధ్ర అంటాం, అంటే తమ సస్టైన్ అవ్వడానికి కోసం చేసే ఈ గేమ్ ఏదైతే ఉందో ప్రాంతీయ పార్టీలు, ఇది ఒక దుర్మార్గమైన చర్య. నిజంగా ఏదైనా పని చేస్తే స్వచ్ఛంగా చేయగలగాలి. స్వచ్ఛంగా చేసినప్పుడు ప్రకృతి 100% సపోర్ట్ ఇస్తుంది. అలాగే జాతీయ పార్టీలుగా ఉన్న లెఫ్ట్ పార్టీలు చూద్దాం. పేరుకు జాతీయ పార్టీయే కానీ ఎక్కడికక్కడ ఇదే లెఫ్ట్ పార్టీలు ప్రాంతీయ పార్టీలుగా ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో వాళ్ళ క్యాడర్ వ్యవహరిస్తూ ఉంటారు. నిజానికి ఈరోజు ప్రజలందరూ దాన్ని లేకుండానే చేశారు, మట్టు పెట్టేశారు అని చెప్పాలి ఇదే లెఫ్ట్ పార్టీలను. ఎందుకు అంటే ఇదే లెఫ్ట్ పార్టీలు జాతీయత, జాతీయ భావాలు, జాతీయ సమగ్రత అనే విషయాన్ని అసలు ఏనాడు మాట్లాడు. దాన్ని పక్కన పెడితే ఎప్పుడు వీళ్ళు కోరుకునేది ఏంటి అంటే దేశాన్ని ఎలా నాశనం చేయాలి, ఎలా నాశనం అవుతుంది, దేశాన్ని ఎలా బ్యాడ్ చేసి చూపించాలి, ఇంత తప్పు జరిగితే దాన్ని ఇంత పెద్ద భూతద్దంలో చూపించి దేశం ఇంకేముంది అల్లకల్లోలం అయిపోయింది, నాశనం అయిపోయిందని మనం ఎలా చెప్పుకుంటూ వెళ్ళాలి. అది కూడా ముఖ్యంగా ఎన్డీఏనో బీజేపీ లాంటి పార్టీలు వచ్చినప్పుడు వీళ్ళకి అసలు కంటి మీద కునుకుండదు. అదే కాంగ్రెస్ ఉందనుకోండి, కాంగ్రెస్తో అయితే మిలాఖతులు అవుతారు, ములాఖతులు అవుతూ ఉంటారు. కాంగ్రెస్తో మాత్రం వీళ్ళ భావజాలాలు, వీళ్ళ ఆలోచనలు బాగా కలుస్తాయి. మరి అదేంటో బీజేపీకి వచ్చే వరకు మాత్రం అంటే దేశం కోసం మాట్లాడే పార్టీకి వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడతారు. అదేంటో అసలు అర్థమే కాదు. వీళ్ళ ఎజెండాలు ఏంటో, వీళ్ళ ప్లాన్స్ ఏంటో అర్థం కాదు. దేశాన్ని ప్రతిసారి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో తక్కువ చేసి చూపిస్తూ ఉంటారు. చైనా గొప్ప, చైనా గొప్ప, పారిశ్రామికీకరణ గొప్ప అని వీళ్ళే మాట్లాడుతూ ఉంటారు. ఉద్యోగాలలో, ఇండస్ట్రీ లైఫ్లో చైనా చాలా గొప్పగా ఉంది, చైనా రోల్ మోడల్, చైనా గొప్ప, చైనా గొప్ప, వీళ్ళ రోల్ మోడల్, వీళ్ళ కళల ప్రపంచం, వీళ్ళ కళల సౌధం అంతా కూడా చైనానే. బట్ పోనీ చైనా లాగా ఉందామా ఇక్కడ కూడా అంటే మరి దానికి ఒప్పుకుంటారా? ఈ వామపక్ష పార్టీలు ఒప్పుకోవు. ఎందుకంటే చైనాలో ఒకటే పార్టీ ఉంటుంది, ఒకటే ప్రభుత్వం ఉంటుంది, ఒక్కడే వ్యక్తి ఉంటాడు, ఆ ఒక్కడే నడిపించాలి. అలాగే ఇంకొకటి, అక్కడ జర్నలిస్టులు పని చేయకూడదు. అక్కడ ఒక హెడ్లైన్ రాసిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదంటే ఏ యూట్యూబ్ ఛానల్లో ఎవరైనా మాట్లాడినా ఇక అంతే వాళ్ళ పని, వాళ్ళు జైలుకు వెళ్ళిపోతారు. ఇంకా చెప్పాలంటే ఉరి శిక్షలు కూడా ఉంటాయి. అక్కడ ప్రధానిని తిట్టారు అంటే ఉరి శిక్షలు ఉంటాయి. ఇదే వామపక్ష పార్టీని తిట్టారు అనుకోండి ఎవరైనా, 15 ఏళ్ళు జైలు శిక్ష. ఆ పార్టీని తిట్టకూడదు. ఇదే భారతదేశంలో ఎంత స్వేచ్ఛ ఉంది. పొద్దున్న లేసిన దగ్గర నుంచి ప్రధాని మోదీ డ్రెస్ మీద, ఆయన ప్రతి సంబంధం, ప్రతి విషయం మీద ఎంత దారుణంగా, ఎంత జుగుప్సాకరంగా ఇష్టం వచ్చినట్టుగా పెట్టరేగిపోతున్నా ఎవరినైనా ఇప్పటివరకు అరెస్టులు చేశారా? ఇదే ప్రాంతీయ పార్టీలో ఏ సీఎంనో లేదంటే ఇంకెవరైనా మినిస్టర్నో ఎవరైనా దూషించినప్పుడు, అనకూడని మాటలు అన్నప్పుడు ఇమీడియట్లీ యాక్షన్స్ ఎలా జరుగుతున్నాయి? కానీ దేశ ప్రధానిని పట్టుకొని ఇదే తెలుగు రాష్ట్రాల్లోనో మిగతా రాష్ట్రాల్లో నిజానికి కాస్త కూస్త తక్కువ కరుడు గట్టిన ఇంకా లెఫ్ట్ భావజాలం ఉన్న మిగతా రాష్ట్రాల్లో కూడా ఇంత దారుణంగా ప్రధానిని తిట్టరు. దేశ ప్రధానిని ఎన్ని మాటలైనా అనొచ్చు, ఇష్టం వచ్చినట్టు దూషించవచ్చు, వెటకారాలు, వ్యంగ్యాస్త్రాలు ఇవన్నీ చేస్తూ ఉంటారన్నమాట. ఇదే చైనా పారిశ్రామికీకరణ గొప్పగా చెబుతూ ఉంటారు. నిజానికి లెఫ్ట్ పార్టీలు ఇంకోటి కూడా అడగాలనిపిస్తుంది. ఇదే పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన సమయంలో ఏమన్నారు? అమెరికాకి తాకట్టు పెడుతున్నారు భారత్ని అని వీళ్ళు కొంతమంది మాట్లాడారు. దాన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. దానిని ఆ తర్వాత వాజ్పేయి గారు లాంటి వాళ్ళు ముందుకు తీసుకువెళ్తుంటే కూడా దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. బట్ ఇప్పుడు ఏం మాట్లాడతారు వీళ్ళు? డాలర్తో పోల్చుకుంటే రూపాయి విలువ తగ్గిపోయింది, డాలర్ ఎక్కడో ఉంది, డాలర్ గొప్ప, అమెరికా గొప్ప, చైనా గొప్ప, వీళ్ళు గొప్ప. భారతదేశాన్ని మాత్రం పొగడ్డానికి వీళ్ళకి నోర్లు రావు, భారతదేశానికి దండం పెట్టడానికి వీళ్ళకి చేతులు రావు, భారతదేశం గురించి గొప్పగా ఎవరన్నా మాట్లాడితే వినడానికి వీళ్ళ చెవులు కూడా పనిచేయవు. అంటే ఇలాంటి పరిస్థితులు, దేశంలో ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఒక ప్రాంతీయ పార్టీ, అది కూడా తెలుగు నేల మీద నుంచి పుట్టిన పార్టీ, ఏకంగా ఢిల్లీలోకి వెళ్ళి అక్కడ ఒక పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించుకొని తాను సనాతనిని అని, దేశం కోసం మాత్రమే పనిచేస్తాను అని, దేశం ఫస్ట్, ఎవ్రీథింగ్ ఎల్స్ నెక్స్ట్, దేశం మాత్రమే ముందు, తర్వాతే ఏదైనా అనే ఒక నిర్ణయాన్ని ఇలా దేశం మొత్తం కనబడేలాగా, దేశమంతా చూసేలాగా, దేశంలోని ప్రతి ప్రాంతీయ పార్టీ, ప్రతి రాష్ట్రం కూడా అబ్జర్వ్ చేసేలాగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ ఒక సమావేశం నిర్వహించుకున్నారు. అంటే అది దేశానికి నేను విధేయుణ్ణి అని చెప్పినట్టుగా కనబడుతోంది చాలా స్పష్టంగా. ఇక నుంచి జనసేన పార్టీ దేశంలో జనసేన పార్టీని చూసే విధానంలో ఖచ్చితంగా మార్పు రాబోతుంది అనేది అర్థమవుతుంది. దీనికోసం నేను ఒక నేషనల్ పార్టీని లేదంటే నేను అనేక రకాలుగా చేస్తాను అని చెప్పడం కాదు. ప్రాంతీయ పార్టీయే కావచ్చు, తెలుగు నేల నుంచి దేశం కోసం పనిచేసే ఒక పార్టీ, అది కూడా తెలుగు నేల నుంచి ఢిల్లీలో నేను దేశం కోసమే నిలబడతాను అని చెప్పడం అంటే కనుక దీనికి చాలా సాహసం కావాలి. ఆ విధంగా తాను సనాతనిని అని చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారు ఎంత సాహసం చేశారో, ఈరోజు జాతీయ భావాలు ఉన్న పార్టీగానే జనసేన ఉంటుంది అనేది తన క్యాడర్కి ఇంత సుస్పష్టంగా, అది కూడా ఢిల్లీ
నడి బొడ్డులో కూర్చొని చెప్పారు కదా, ఇది ఇక్కడి నుంచి జనసేన భవిష్యత్తు మారబోతోంది అనేది అర్థం చేసుకోవాలి. రైట్, అలాగే ఉండాలి అని ఆశిద్దాం. ఒక తెలుగు నేల మీద పుట్టిన పార్టీ ఈరోజు జాతీయ స్థాయిలో, దేశం స్థాయిలో దేశం గర్వించేలాగా మారితే గనక, దేశం కోసం నిలబడేలాగా జన సైనికుడు ఒక్కొక్కడు మారితే గనక దేశ రక్షణకి జన సైనికులు నిజంగానే ఉంటారు. అదే వారాహి అమ్మవారిని వాళ్ళు ఆదర్శంగా తీసుకొని వారాహి వాహనం, వారాహి అమ్మవారి పూజలు వచ్చే నెలలో ఆ పూజలు కూడా మొదలు కాబోతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ సిద్ధాంతం ఏదైతే ఉందో దేశం కోసం ఖచ్చితంగా ఆయన్ని దేశ సైనికుడిగా మార్చే అవకాశాలు ఉంటాయి. దేశ రక్షకుడిగా ఆయన రేపు నిలబడొచ్చు. అలా మారాలి అని కూడా మనం కోరుకోవాలి. నిజానికి 80% సందర్భాలలో అధర్మమే గెలుస్తూ ఉంటుంది. ధర్మం గెలిచే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఒక్కసారి ధర్మం గెలిచిందా, నిలబడిందా, ఇంకా అలాగే నిటారుగా ఉండగలుగుతుంది. ధర్మానికున్న పవర్ అలాంటిది. అంటే గెలుపు, విజయం ఏదైనా సరే మేబీ ఆలస్యం కావచ్చు, లేట్ కావచ్చు, వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ముందుకెళ్ళగలుగుతుంది ధర్మం. కానీ అధర్మబద్ధంగా, అన్యాయంగా ఏది వచ్చినా సరే అది ఎక్కువ కాలం నిలబడదు. నిజానికి ఇదే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ కాలం చెల్లింది. లెఫ్ట్ పార్టీలు ఇదే భారతదేశంలో భూస్థాపితం అయ్యాయి. వీళ్ళకి ఇంకా అవకాశం లేదు కాబట్టి, వీళ్ళని జనాలు చీకొట్టారు కాబట్టి, వీళ్ళ సిద్ధాంతాలు, వీళ్ళ భావజాలాలు, దేశం కోసం వీళ్ళు చేసిన ఉద్ధరించిన గొప్ప పనులు ఏంటి అనేది అందరికీ అర్థమైన తర్వాత, వీళ్ళని చీకొట్టిన తర్వాత ఇప్పుడు కొత్త ముసుగులతో వస్తున్నారు. కాక్రోచులు అంటున్నారు, అంబేద్కరిస్టులు అంటున్నారు, ఇంకేదో కొత్త భావజాలను తీసుకొచ్చి ప్రజల మీద రుద్దాలి అని చూస్తున్నారు. ప్రజల మనోభావాలతో ఆడుకోవాలని చూస్తున్నారు. జనరేషన్ల మధ్య వ్యత్యాసం తీసుకురావాలని చూస్తున్నారు. ఇక అన్నీ అయిపోయినాయి. కులాలు, మతాలు, ప్రాంతాలు అన్ని విద్వేషాలు అయిపోయినాయి. ఇక మిగిలింది జనరేషన్ని కొట్టాలి అని చూస్తున్న ఈ క్రూరత్వమైన, ఘోరమైన ఆట ఏదైతే ఉందో ఇది భారతదేశానికి పెను ప్రమాదంగా మారబోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ పార్టీ అయినా సరే, నేను మళ్ళీ చెబుతున్నా, దేశం ఫస్ట్, కంట్రీ ఫస్ట్, ఎవ్రీథింగ్ ఎల్స్ నెక్స్ట్. ఇది మాత్రమే, ఈ భావజాలాన్ని నింపుకోవాలి. దేశమే మొదట, మిగతావన్నీ తరువాత. ఈ భావజాలాన్ని నింపగలగాలి పార్టీ క్యాడర్లు. నిజానికి వ్యక్తి గెలవడం విజయం కాదు, సమాజాన్ని గెలిపించడం విజయం. వ్యక్తి గెలవడం విజయం కాదు, సమాజాన్ని గెలిపించడం విజయం అవుతుంది. కాబట్టి సమాజాన్ని గెలిపించాలి అంటే కనుక ముందుగా ఏ దేశంలో పుట్టిన వాళ్ళకైనా సరే ఆ దేశం మీద ప్రేమ గుండెల నిండా ఉండగలగాలి. తర్వాతే ఏదైనా సరే. ఈ విధంగా జనసేన తీసుకున్న ఈ నిర్ణయం, దేశంలో పెట్టిన ఈ సమావేశం రేపు దేశవ్యాప్తంగా కూడా పార్టీలు, రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు తెలుసుకుంటే దేశ సమగ్రత, దేశ ఐక్యత, దేశం బలం ఇనుమడించడం అనేది ఎంత బలంగా ముందుకు వెళ్ళొచ్చో చూయిస్తే బాగుంటుంది అనేది నేను కూడా చెబుతున్నాను. ఇది సమావేశంతో మాత్రమే కాకుండా ఇదే దూకుడుగా, ఇదే భావజాలంతో ముందుకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా జనసేనని కోరుకుంటోంది మగధా న్యూస్. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి మగధా న్యూస్.